కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జూన్ 25 నుంచి సర్ ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమవుతుందన్నారు తెలంగాణ ఎన్నికల సీఈఓ సుదర్శన్ రెడ్డి. జూలై 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది అన్నారు ఆయన. 31 జూలై డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ప్రచురిస్తామని, అభ్యంతరాలు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు తెలియజేయొచ్చని తెలిపారు. నోటీస్ పీరియడ్ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న విడుదల చేస్తామని సీఈఓ చెప్పారు. జూలై వరకు ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో బిఎల్ఓస్ 35,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా బిఎల్ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏదున్నాయో అది తీసుకెళ్ళి ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఈ ఇంటింటికి వెళ్ళి పంచడం ప్రక్రియ అనేది వాళ్ళు 2, 3, 4 రౌండ్స్ వేస్తారు. అంటే ముందు వెళ్ళినప్పుడు హౌస్ లాక్ అయినట్టయితే వాళ్ళు ఆ ఇంటికి మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఒక 2-3 సార్లు వెళ్తారు వాళ్ళు. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 24/7 జూలై నుంచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మొదలవుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి తీసుకున్నామో ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ధృవీకరించి వాటిని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇస్ 31/7/2026 నుండి 30/8/2026. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అంటే డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైనా పేర్లు లేనట్టయితే వాళ్ళు క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. ఎవరైనా తప్పుగా ఇచ్చినట్టయితే డ్రాఫ్ట్లో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటికి అబ్జెక్షన్స్ రూపంలో కూడా ఇవ్వడానికి ఈ పీరియడ్ అనేది ఉంటుంది. ఫైన్.